వారి యోసేపు దానియేలు జీవితాల మధ్య సారూప్యతలతో పాటు నేర్చుకునే పాఠాలు, వారి జీవితము సారూప్యతను బట్టి మనం ఏం పాఠం నేర్చుకోబోతున్నామో ఈ రాత్రి ఈ సమయంలో మనం సంగతులు విందాం రండి. లేఖనాల ప్రకారంగా దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షేనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, అది కూడా చదువుతున్నాను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల భాష విద్యను భాషను వారికి నేర్పుము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలో సహాయపడ్డారు, ఇప్పుడు నీ వాక్య ధ్యానాలు కూడా సహాయపడి నడిపించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథానికి, దానియేలు జీవితానికి, యేసువైపు జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందులో మొదటి సంబంధం, ద ఫస్ట్ సిమిలారిటీ, సారూప్యత అంటారు. యోసేపుకు దానియేలుకున్న మొదటి సారూప్యత ఏంటంటే ఇద్దరూ యవన కాలంలో చెరలోకి వెళ్ళారు. ఇద్దరూ యవన కాలంలో చెరలోకి వెళ్ళారు అంటే ఒక ఆయన నేరుగా చెరలోకి వెళ్ళాడు, ఇంకొక ఆయన అమ్మివేయబడ్డాడు. అంటే ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏ కాలం అది? యవన కాలం. ఇది మొదటి సారూప్యత. 39వ అధ్యాయం ఆదికాండం, 39వ అధ్యాయం మొదటి వచనం, 39:1. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు, చాలండి, యోసేపుని ఎక్కడికి తీసుకొచ్చారు? ఐగుప్తుకి తీసుకొచ్చారు. దానియేలుని ఎక్కడికి తీసుకొచ్చారు? బబులోనికి తీసుకొచ్చారు కదా. 1వ అధ్యాయం 3వ వచనం. బబులోనికి తీసుకొచ్చారు, కల్దీల దేశానికి తీసుకుని వచ్చారు, బబులోనులకు తీసుకుని వచ్చారు. అయితే వినాలి, అక్కడ అన్నల ప్రమేయంతో అమ్మివేయబడి పోతీఫరు ఇంటికి ఒక బానిసగా వెళ్ళిపోయాడు. ఇక్కడ యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు రావడం ద్వారా ఇక్కడ కొంతమంది రాజా యొక్క వంశానికి సంబంధించినటువంటి వారు చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే ఏది ఏమైనా దీనిని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటి? సాతానుడు మనలను చెరలో వేయించబోతున్నాడు. అది మనం నేర్చుకునే పాఠం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమనుందో. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. అటు యోసేపును చెరలో వేశారు, ఇటు దానియేలు చెరలోకి వచ్చాడు. ఇంతకీ ఇది ఎవరి కార్యం? అపవాది కార్యం. మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. అయితే విందాం, యోసేపు చెరలోకి వెళ్ళాడు, దానియేలు చెరలోకి వెళ్ళాడు. ఇది అపవాది కార్యము అని అర్థమవుతుంది కదా. మరి తర్వాత ఏమనుంది? మీలో కొందరిని అపవాది చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. అండర్లైన్ చేసుకోవాలి బైబిల్, అది మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. నువ్వు చెరలోకి వెళ్ళిపోయినా పర్వాలా, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినా పర్వాలా, అపవాది నిన్ను ఒకవేళ జల్లించి ఇబ్బందులు కొలుములోకి నిన్ను నడిపించినా నువ్వు ఎలా ఉండు? నమ్మకంగా ఉండు.
ఇద్దరు యవనస్తులు చెరలోకి వెళ్ళారు. కానీ వారి జీవితం మనకు తెలుసు కదా, నమ్మకమైన జీవితం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. మొన్న పగడాల ప్రవీణ్ అయిపోయాడు. నిన్న ఇంకొక ఆయన్ని తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్. రాజేష్ గారా, అజయ్ గారు. పోలీసులు వచ్చారంట, కేసు ఫైల్ అయిందని తీసుకుపోయారంట, అంతే. దేవుని వాక్యం చెప్తుంది, మీరు అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షించబడును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. కదండి, శోధనకు ఏం చేయాలంట? నిలబడాలా. ఎందుకు వచ్చింది నాకు ఈ శోధన అని అనుకోవద్దు. శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనకి నిలబడాలి. నేనంటాను, చెరలోకి వెళ్ళారు, యోసేపుకు శోధనలు వచ్చాయి, నిలబడ్డాడు. దానియేలుకు శోధనలు వచ్చాయి, నిలబడ్డాడు. సాతాను యొక్క కార్యం ఇది గుర్తుపెట్టుకోవాలి. సాతాను కార్యం. సాతాను మనలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. అయినను మరణము వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటము ఇస్తాను. ఇక్కడేమన్నాడు? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి. విన్నారా? అక్కడేం చెప్పాడు? జీవ కిరీటం అన్నాడు. ఇక్కడేం చెప్పాడు? జీవ కిరీటం అన్నాడు. అంటే నేనేంటి, మనుషులు తీయగలిగింది ప్రాణమే, కానీ దేవుడే కిరీటం ఇస్తాడు, జీవ కిరీటం. నమ్మకంగా ఉండాలి. పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము. ఇందాక ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. ఎక్కడేమన్నాడు? కొంచెము కాలము ముఖ దుఃఖము కలుగును, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఇందాక కూడా యాకోబు పత్రికలో నిలిచినదై అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిలబడాలి. సాతానుడు ఒకవేళ శోధనలోకి పంపించినా మనం ఏం చేయాలి? నిలబడాలి. కాబట్టి మొదటి మాట విన్నారు కదా. మొదటి మాట ఏంటి? ఇద్దరు యవనస్తులే, ఇద్దరు కూడా చెరలోనికి యవన కాలంలో వెళ్ళారు. కానీ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సాతానుడు యవన కాలంలో శోధించిన, వృద్ధాప్యంలో శోధించిన నిలబడాలి. అది ఏమంటే, వృద్ధాప్యంలో సాతానుడు శోధించడా? ఎందుకు శోధించడా? మొన్నసారి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. 82 సంవత్సరాల వ్యక్తికి రేప్ కేసు పెట్టారు మీద. కారణం ఏంటంటే వాడు ఆ సమయంలో శోధించబడ్డాడు. దాని అర్థం ఏంటంటే, సాతానుడు ఎవరిని ఎప్పుడు శోధిస్తాడో తెలియదు, కానీ శోధించబడినప్పుడు ఏం చేయాలి? మనం నిలబడాలి. అది యవనస్తులారా, మొదటి మాట గుర్తుపెట్టుకోండి. శోధన అనేది ఎప్పుడైనా రావచ్చు, కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మరణము వరకు. ఎంతవరకు? అమ్మా నాన్న ఉన్న వరకు కాదు. గొట్టంలో పెట్టినంతసేపే కుక్కతోక నిలువుగా ఉంటుందంట. గొట్టం తీసేస్తే మళ్ళీ వంకర కాదు. ఏదో మందిరంలో ఉన్నప్పుడు కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు, మరణము వరకు మనం ఎక్కడున్నా నమ్మకంగా ఉండాలి. నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. రైట్. రెండవ సంగతి చూద్దాం. వీరిద్దరూ కూడా యవన కాలంలో ఉండి వారు మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. ఇద్దరు యవనస్తులే, ఇద్దరు ఎటువంటి జీవితాన్ని జీవించారు? మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. అంటే నేనంటాను, పరిశుద్ధతలో మాదిరి, పవిత్రతలో మాదిరి. ఒక మాట చదువుదాం రండి. ఆదికాండము 39వ అధ్యాయం, 39వ అధ్యాయం 9వ వచనం. 39:9. నీవు వాని భార్య అయినందున
నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో పవిత్రతలో మాదిరి. ఇదేంట్లో మాదిరి అండి? పవిత్రం. యవన కాలంలో యవన జీవితం ఉంది, యవన కోరికలు ఉన్నాయి. కానీ ఆ యవన కాలంలో కూడా ప్రభు కొరకు ఎలా బ్రతకాలనుకున్నాడు? పవిత్రంగా బ్రతకాలనుకున్నాడు. అవకాశాలు ఉన్నాయి, పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ యవన కాలంలో తన పవిత్రతను కాపాడుకొని మాదిరిగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. మరి మొదటి అధ్యాయం రండి, ఆ దానియేలు గ్రంథం 8వ వచనం చదువుదాం. దానియేలు మొదటి గ్రంథం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని. వినండి అక్కడేమో పోతీఫర్ భార్య ఎదురుగా ఉంది, అక్కడ యవనస్తుడు ఉన్నాడు. అక్కడ ఏమన్నాడు? విన్నారా? పోతీఫర్ భార్య ఎదురుగా ఉంది, ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఆ పోతీఫర్ భార్యను ముట్టుకోకుండా పవిత్రంగా బ్రతికాడు. ఇక్కడ ఈ యవనస్తుల ముద్ర ఏముంది? ద్రాక్షరసం ఉంది, భోజనం ఉంది, వాళ్ళు ఎదురుకుండానే ఉంది. కానీ దాన్ని ముట్టుకోకుండా వీళ్ళు ఎలా ఉన్నారు? పవిత్రంగా ఉన్నారు. అది పవిత్రత అంటే ఏంటంటే అవకాశం వచ్చినా పాపం చేయకపోవడమే పవిత్రత. మరలా చదువుదాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు. రైట్. యోసేపు ఉద్దేశం అదే, దానియేలు ఉద్దేశము అదే. ఏంటది? అది ద్రాక్షరసమైనా, అది స్త్రీ అయినా, అది మద్యమైనా, అది పాపమైనా యవనస్తుడు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. సో దీస్ 2 young men ఆర్ ఎ మోడల్ young men. వీరిద్దరూ కూడా మనకు మాదిరి అయిన యవనస్తులు. క్యారెక్టర్ విషయంలో, పవిత్రత విషయంలో వీరిద్దరూ కూడా ఎవరు? మాదిరి అయిన వారు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. విన్నారా? యవనస్తుడా తిమోతి, యవనస్తుడైన యోసేపు మాదిరిగా ఉన్నాడు, యవనస్తుడైన దానియేలు మాదిరిగా ఉన్నాడు. ప్రియ యవనస్తుడా, ప్రవర్తనలో ఎలా ఉన్నావు? మాటలో ఎలాగున్నావు? చూపులో ఎలాగున్నావు? ప్రవర్తనలో. అపోస్తుడైన పౌలు 2 యవనస్తులకు పత్రికలు రాశాడు. అందులో మొదటి యవనస్తుడు తిమోతి అయితే, రెండో యవనస్తుడు తీతుకు కూడా ఏమని చెప్పాడు చూద్దాం. చూడండి, తీతు గ్రంథం, తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు కలిసిన చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. పరపక్షమందుండు మనుషులు, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదై మాన్యమైనదిగా, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినదిగా ఉండవలెను. అక్కడన్నాడు, నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకో. యవనస్తుడైన తిమోతి మాదిరిగా ఉండవు, యవనస్తుడైన తీతు మాదిరిగా ఉండవు. కారణం ఏంటంటే యవనస్తుడైన యోసేపు మాదిరిగా ఉన్నాడు, యవనస్తుడైన దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా అనేవారు ఎలా ఉన్నారు? మాదిరిగా ఉన్నారు. పూర్వం పాట పాడేవారు, నేను పూర్తిగా మర్చిపోయాను. అంటే ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను ప్రకటింపను, ఎలా నిర్లక్ష్యము లేచి రారమ్ము ఓ సోదర, ఏది నీ సాక్ష్యము. విన్నరా? ఏది నీ సాక్ష్యం? ఏది? బాగానే ఉంటాడు కానండి అప్పుడప్పుడు అన్నారనుకోండి అయిపోయిందే. అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు తాండ్రే.
అర్థమవుతుందా? జాగ్రత్త. అప్పుడప్పుడు అని మాట రాకూడదు. బాగానే ఉంటాడనేది రావాలంటే దేవజన జోషి గారు, రేడియోలో వర్తమానం చెప్పే జోషి గారు ఒక వాక్యం చెప్పేవాడు, అది నాకు చాలా ఇష్టం. ఎ బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ విచ్ కెన్ స్పాయిల్ ఎంటైర్ థింగ్ అనేవాడు ఆయన. బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంటే ఏంటి? బట్ కానీ అనే మాట అంట ఒక చుక్క విషంతో సమానం అంట. బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ విచ్ కెన్ స్పాయిల్ ఎంటైర్ థింగ్. పాట బాగానే పాడతారు గానండి అన్నారు అనుకోండి. నాన్నగారు దాన్ని అనేవారు, గానిలో హాని ఉందని. గానిలో ఏమనేవారు? గానిలో హాని ఉందనేవారు. దైవజనులు ఆయన ఏం చెప్పేవారంటే, ఓ చిన్న విషం చొక్కతో సమానం అంట, విచ్ కెన్ స్పాయిల్ ఎంటైర్ థింగ్. మొత్తం పోయింది. పాటలు బాగా పడుతుందండి, కానుకలు బాగానే ఎత్తదండి. గాని కచ్చా పోసిందంటేనండి అన్నారు అనుకోండి, అయిపోయింది అంతే. బతుకు బజారైపోయింది. ఇప్పుడు ఇద్దరు యవనస్తులే. వారు యవన కాలంలో ఒకరు ఐగుప్తులో ఉన్నా, ఒకరు బబులోనులో ఉన్నా ఎలా ఉన్నారు? మాదిరిగా ఉన్నారు. దే ఆర్ మోడల్ యంగ్ మ్యాన్. రైట్. రెండవ మాట. మూడవ మాట చూద్దాం రండి. అక్కడ టైం చూస్తున్నా, నాకు కంగారు అవుతుంది. ఇద్దరూ కూడా వారి యొక్క పవిత్ర జీవితాన్ని బట్టి వారు ఉన్నత స్థానాలు పొందారు. ఆదికాండము 41వ అధ్యాయం 40వ వచనం. 41:40. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఎవరిని అన్నమాట ఇది? యోసేపుని గురించి అన్నమాట. యోసేపు తన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. సాతానుడు ఒకవేళ చెరలోకి పంపించినా నమ్మకంగా ఉన్నాడు. సాతానుడు చెరలోకి పంపించి వేపేసినా, సాతానుడు చెరలోకి పంపించి జల్లించినా నమ్మకంగా ఉన్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. కాబట్టి ఫరో అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఫరో, పోతిఫర్ ఇంటికి కాదు, నా ఇంటికి నువ్వు ఎలా ఉండాలి చెప్పాలండి. పవిత్రమైన జీవితం ఒక వ్యక్తిని పైనుంచుతుందా కింద ఉంచుతుందా? యవనస్తులు చెప్పాలి నాకు ఈ మాట. నీ పవిత్ర జీవితం నిన్ను పైన తీసుకువెళుతుంది. పైకి తీసుకెళ్ళడం అంటే పైకి తీసుకెళ్ళిపోవడం అని కాదు, ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. దానియేలు గురించి చదవండి. 2వ అధ్యాయం 48వ వచనం. దానియేలు గ్రంథం 2:48. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం చదువుతాం చూడండి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోనూ చెప్పాలి. ఇద్దరికి ఏ పొజిషన్ ఇచ్చాడు దేవుడు చెప్పాలండి? ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? ఎక్కడో డిఫైలింగ్ ఉంది, ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రవర్తనలోనో, నిలబడకపోవడం విషయంలోనో, ఏదో అప్పుడప్పుడు అలవాటు పడడం విషయంలోనో, అప్పుడప్పుడు పాపంలో పడడం విషయంలోనో నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు. ఈ యవనస్తులు చెరలోకి వెళ్ళినా, సాతానుడు ఇబ్బంది పెట్టినా, ఏమండి పాపం ఎదురుగా వచ్చి ఆహ్వానించినా, అర్థమవుతుందా? పాపం ఎదురుగా వచ్చి ఏమిడిచ్చిందంట? ఇన్విటేషన్ ఇచ్చిందంట. ఏది? పాపం ఎదురుగా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినా కాడు ఏమన్నారు తెలుసా? మేము రామావతల బొమ్మన్నారు. కాబట్టి దేవుడు యోసేపు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు, దానియేలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. ఇద్దరు కూడా రాజుగారి సంస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నారు కదా. ఏ స్థానంలో? ఫరో రాజు సంస్థానంలో యోసేపు ఉన్నత స్థానంలో ఉంటే, నెబుకద్నెజర్ రాజు సంస్థానంలో దానియేలు. నేనంటాను, నువ్వు నేను నమ్మకంగా ఉంటే యేసు ప్రభు సంస్థానంలో మనము ఉన్నత స్థానంలో ఉంటాం. యేసు ప్రభు సంస్థానం అంటే సంఘమే. యేసు ప్రభు సంస్థానం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే. అంటే మన భక్తిని బట్టి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు తప్ప మన వాగ్దాటిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి కాదు. నేను రాత్రి కూడా చెప్పాను, మన పూర్వీకులకి చదువు లేదు కానీ వాళ్ళ దగ్గర సంస్కారం ఉంది.
గౌరవంగా మాట్లాడే విధానం ఉంది. వాళ్ళు పెద్దగా వాళ్ళ దగ్గర కంకాడెన్సులు లేవు, వారి దగ్గర ఏదో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు, కానీ వాక్యాన్ని పఠించి 2 ముక్కలే చెప్పినా అది శ్రేష్టమైన మాటలు వారు చెప్పేవారు. ఇప్పుడు మన దగ్గర నోట్సులు ఉన్నాయి, లేకపోతే ఇంటర్నెట్లో బోల్డంతా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వేర్ ఈజ్ పవిత్రత? వేర్ ఈజ్ క్యారెక్టర్? వితౌట్ క్యారెక్టర్ మెసేజ్ ఈజ్ నథింగ్. అర్థమవుతుందా? క్యారెక్టర్ లేని వర్తమానం పనికిరాదు, అది అవసరమే లేదు. ఇక్కడ వినాలి, వారి పవిత్రతను బట్టి దేవుడు ఫరో సంస్థానంలో యోసేపుని, నెబుకద్నెజర్ సంస్థానంలో దానియేలుని హెచ్చించాడు. ఇద్దరు హెచ్చించబడ్డారు. రైట్, 3వ సంగతి అయిపోయింది కదా. అయితే ఈ 3వ సంగతిని బట్టి నేను ఒక మాట చెప్తాను రండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 28:14. విని అనుసరించి గైకొని ఎడల అండర్లైన్ అక్కడి నుంచి చేసుకోండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. అది ఇందాక పైకి వెళ్ళిపోతారని చెప్పానే, అది నువ్వెలా ఉంటావు? పైవాడిగా ఉందువు కానీ. ఇప్పుడు చెప్పండి, దానియేలు పైవాడు, యోసేపు పైవాడు, నువ్వు నేను ఎక్కడున్నావు? అదే అధ్యాయం వచనం 44. అదే అధ్యాయం వచనం 44. అతడు తలగా ఉండును అంటే ఎవరు తలగా ఉంటాడు? దేవుని నమ్మిన వాడు తలగా ఉంటాడు. అతడు అప్పిస్తాడు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయండి, సమయం టైం లేదు కాబట్టి నేను దాటిపోతున్నాను. నువ్వు పైన ఉంటావు, నువ్వు అప్పిస్తావు, నువ్వు తలగా ఉంటావు. ఇదంతా పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలండి. ఏమండి, నేను మాట చెప్తాను, మళ్ళీ వినండి యవనస్తులారా. తల్లిదండ్రులుగా మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేం, అన్ని సమయాల్లో మీరు మా దగ్గర ఉండరు. కానీ నువ్వెక్కడున్నా నిన్ను చూసేది ఎవరు? దేవుడు. నీవు ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి పవిత్రంగా నమ్మకంగా బ్రతికితే నువ్వెలా ఉంటావు? తలగా ఉంటావు. నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు అప్పిస్తావు. నాకు వద్దులేండి, నిన్న డాక్టర్ కళ్యాణి గారు నాకు ఒక మాట చెప్పింది. కళ్యాణమ్మ గారు నాతో మాట్లాడతా, బ్రదర్ డాక్టర్ గారు వెళ్ళిపోతూ స్టడ్ గారు అక్కడ డాక్టర్ గారు ఉండేవారట. ఆయన వెళ్ళిపోతూ మిషన్ హాస్పిటల్ని, అమ్మ నువ్వు ఎలా రన్ చేస్తావు అంటే ఆవిడ అందంట, ఏమనండి బాబు రన్ చేయడం నాకు తెలియదు, నాకు 500 జీతం ఎత్తే చాలు అందంట. వెరీ వెరీ ఇన్నోసెంట్గా మాట్లాడాను బ్రదర్, నేను 500 జీతం ఎత్తే చాలని నేను ఏదో నా పని నేను చేసిపోతాను అందంట. ఆ మాట చెప్పంటదావా? దేవుడు ఆ ఇన్నోసెన్స్లో మా బ్రదర్ని ఎక్విప్ చేసి తీసుకొచ్చాడు. డాక్టర్ సిఆర్ ప్రభాకర్ వచ్చి హాస్పిటల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాడు. నేనంటాను, నమ్మకత్వం మనల్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పింది. చెప్పండి, నమ్మకత్వం ఏం చేస్తుంది? నమ్మకత్వం ఆశీర్వదిస్తుంది. చాలా ఇన్నోసెంట్గా నిన్న చాలాసేపు మాట్లాడారు నాతో, నా ఇంచుమించు గంట పైన. ఈ మాటల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, వారు ఎంత ఉన్నతమైన చదువులు చదివినా ఆవిడ కొరకు వెయిట్ చేసేవారనమాట. గర్భిణీ స్త్రీలందరూ వెయిటింగు, జిల్లా గర్భిణీ స్త్రీలు. ఆమె నాది చెప్పిన మాట ఏంటంటే, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, కానీ నమ్మకంగా పనిచేయడం తెలిసి నాకు 500 ఏమన్నా నేను పని చేస్తానందంటే ఏంటి చెప్పండి? అలా కోటీశ్వరాలండి, కోట్లాధికారి యొక్క కుమార్తెమా, ఒక 500 నేను పని చేస్తానందంటే అది నాకు చాలు, నేను నమ్మకంగా దాంట్లో సరిపెట్టుకుంటాను. అయితే చెప్పిన మాట, నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా ఇంతవరకు ప్రభు నాకు సహాయము చేశాడు అని చెప్తాను. మీరు కూడా ఉన్నతమైన స్థలాలకు వెళ్ళాలంటే యవనస్తులారా, అమ్మా
అమ్మ బాబు చూస్తే ఒకలాగా, అమ్మ బాబు లేకపోతే ఒకలాగా కాదు. మేము ఎవరు ఉన్నాయా ఎవరు లేకపోయినా మీరు ఒకేలా ఉండాలి. యోసేపుకి అమ్మ బాబు ఉన్నారా? అక్కడ దానియేలుకి అమ్మ బాబు ఉన్నారా? అంటే నేను మన భాషలో మాట్లాడుతున్నాను. కొంతమంది యూట్యూబ్లో చూసినా వినాలి. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, పెద్దలు ఉన్నా లేకపోయినా, ఆజమాయిషీ చేసేవారు ఉన్నా లేకపోయినా మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. అప్పుడు ప్రభువు మనల్ని తలగా చేస్తాడు. నీవు పైవాడిగా ఉంటావు, నీవు క్రిందివాడిగా ఉండనే ఉండవు. 84వ కీర్తన 11వ చరణం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. రైట్. ఇప్పుడు 3 సంగతులు చెప్పాను. 1, ఇద్దరు యవన కాలములో చెరలోకి వెళ్ళారు. 2, ఇద్దరు యవన కాలములో మాదిరిగా ఉన్నారు. 3, ఇద్దరు యవన కాలములో హెచ్చించబడ్డారు. అధికారులుగా యోసేపు జమానాలోనేమో అది ఫరో జమానాలో యోసేపు, నెబుకద్నెజరు జమానాలోనేమో దానియేలు ఇద్దరు కూడా హెచ్చించబడ్డారు. తలగా ఉన్నారు, పైవారుగా ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. నేనంటాను నీ యథార్థత నీకు మేలు చేస్తుంది. ఏ సమయంలోనైనా సరే నీ యథార్థత నిన్ను కాపాడుతుంది, నీకు మేలు చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. రైట్. 4వ సంగతి చూద్దాం. ఇద్దరు కూడా అన్యాయంగా బాధ పెట్టబడ్డారు. అవునా? ఇద్దరు కూడా అన్యాయంగా బాధ పెట్టబడ్డారు. చూడండి, ఆదికాండము. బోత్ వర్ అన్జస్ట్లీ పెర్సిక్యూటెడ్. ఆదికాండం 40వ అధ్యాయం 15వ వచనం. 40వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నేను హెబ్రీల దేశము నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమయో చేయలేదు. నేనేం చేయకపోయినా అక్కడ వేశారు, నన్ను చెరసాలలో వేశారు. దానియేలుకు రండి, దానియేలు దగ్గరికి రండి. 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు హాని ఏమీ చేయకుండా వాటి నోళ్ళు చెప్పండి. ఇద్దరు కూడా యవన కాలంలో అన్యాయంగా ఒక ఏమో జైల్లో వేస్తే ఒక ఆయనేమో బోన్లు వేశారు. ముఖ్యంగా వినాలా, యవనస్తులు వినాలా. రేయ్ బాబు, మీకే ఇది ఎంత, మాకు కాదని కాదులేండి, మాకును ముఖ్యంగా మీకు చాలా అవసరమైంది. అన్యాయంగా పోతీఫరు భార్య ఏం చేసిందంటే అన్యాయమైనటువంటి ఒక మాట ఆయన మీద పడేసి జైల్లో పడేయించింది. పోతీఫర్కి కోపం వచ్చింది, జైలు వేసాడు. ఇక్కడేం చేశారు? రాజా, నీకు నమస్కారం చేయట్లేదు, నీకు మాత్రమే ప్రార్థన చేయాలని చెప్తే వినలేదు, కాబట్టి బోన్లు వేసేయి అంటే అన్యాయంగా. ఏమంటే ఎవరిని ఏమనలేదు, తాను నిజానికి ఎటువంటి పాపము చేసిన వాడు కాదు, కానీ ఎక్కడ వేశారు? బోన్లో వేశారు. కానీ దానియేలు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాను? 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఐదో అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. విన్నారా? మీ మీద అబద్ధంగా ఎన్ని చెడ్డ మాటలు పడుకున్నా సరే మీరు ధన్యులే. ఇప్పుడు చెప్పండి, అబద్ధంగా కేసేసి
జైల్లో వేశారు. ఎవరిని? యోసేపుని. అబద్ధంగా కేసేసి బోన్లో వేశారు. ఎవరిని? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జైల్లో వేయబడినటువంటి యోసేపు ధన్యుడా కాదా? ధన్యుడు. బోనులో వేయబడినటువంటి దానియేలు ధన్యుడా కాదా? ఇప్పుడు ఇంతగా అన్యాయం చేయబడినా కూడా ఆ అన్యాయంలో దేవుడు వారికి ఏం చేశాడు? న్యాయం చేశాడు. అది మనుషులేమో అన్యాయం చేశారు, దేవుడేమో న్యాయం చేశాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 10వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి. 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడే. 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయం మత్తయి సువార్తే. 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత. 13వ వచనం. మరియు ఈ 13వ వచనం. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడు. రైట్. ఇప్పుడు చెప్పండి, అన్యాయంగా చెరలో వేసినా సహించారా, దెబ్బలాడారా? చెప్పాలండి. ఆ మందంతా ఏంటి? దొంగ కేసులు. ఎవడో ఏదో ఉందనుకోండి, ఈడెలిమలికో దొంగ కేసేస్తాడు అక్కడ. దేవుని వాక్యం ఏం చెప్పింది? సహించు, నువ్వేమీ నష్టపోవు. కాబట్టి అన్యాయంగా వారు కష్టపడ్డా దేవుడు వారికి ఏం చేశాడు? ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. లూకాసు వార్తకు రండి. 21వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి. లూకాసు వార్త 21:12. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించుకును. 14వ వచనం. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకున్నది. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు. అంతే, ఇంకా వీలు కాదంటాక ఎవడ వీలు కాదంటాక చెప్పండి. ఎవడ నోరెత్తడానికి వీలు లేనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తా. కాబట్టి ఇద్దరు కూడా అన్యాయంగా తీర్పు పొందారు. అంత మాత్రమే కాదు, ఇద్దరి శ్రమలు వారి ఔన్నత్యానికి కారణమయ్యాయి కదా. ఇద్దరి శ్రమలు వారి ఔన్నత్యానికి కారణమయ్యాయి. 40వ అధ్యాయం రండి. ఆదికాండం 40వ అధ్యాయం 41వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయం 41వ వచనం. 40-41. క్షమించాలి. ఆదికాండము ఇక్కడ 41వ అధ్యాయం 42వ వచనం. మరియు ఫరో చేతినున్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి. ఏమండి, ఇదంతా ఎప్పుడు? శ్రమల తర్వాత, శ్రమల ముందా? శ్రమల తర్వాత ఏమొచ్చింది? ఉంగరం, అధికారం. శ్రమల తర్వాత యోసేపు గారు ఏం చేశాడు? ఈ ఉంగరం నా చేతికి ఉండకూడదు, నీ చేతికి ఉండాలి చెప్తున్నాడు. చూడండి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారల బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. ఆగండి. ఏం వేశారు ఆయన మెడకి? శ్రమల తర్వాత యవనస్తుడైన యోసేపు హెచ్చించబడ్డాడు.
దానియేలు రండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా దానియేలును చంపజూసిరి. 46 వచనానికి వచ్చేయండి. 46 వచనానికి వచ్చేయండి. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలుకు, ఇందాకేమో ఉంగరం తీసేసాడు, ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి. శ్రమలు అనుభవించిన తర్వాత 2 యవనస్తులకు దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. శ్రమల తర్వాత. అందుకని భక్తుడు ఒక మాట అన్నాడు, చదవండి. భక్తుడు అన్న మాట ఏంటంటే 119వ కీర్తన లేక 119వ కీర్తన 71వ చరణం. 119. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట. చాలు. ఇప్పుడు శ్రమ పొందడం యోసేపుకి మేలా? మేలే. దానియేలుకు మేలా? నీకు నాకు మేలా? మేలే. వాళ్ళకి మేలేమో కదండి, మనకు కాదని అని అనుకోవద్దు మీరు. బైబిల్ చెప్తుంది, భక్తుడు చెప్తున్నాడు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనలను. ఇప్పుడు చెప్పండి, యోసేపు జీవితంలో కష్టము, శిక్ష, ఇబ్బంది మేలు కోసమే. దానియేలు జీవితంలో ఇబ్బంది మేలు కొరకే. మన జీవితంలో ఇబ్బంది కూడా మేలు కొరకే. కాబట్టి 2 కూడా శ్రమల తర్వాత వాళ్ళు ఏమయ్యారు? ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. ఇక 6వదిగా వారిద్దరు కూడా ఏమండి, వారిద్దరు కూడా ఒకే విషయంలో హెచ్చించబడ్డారు. ఎలాగంటే కళల యొక్క భావాన్ని చెప్పి 2 గొప్పవాళ్ళు అయ్యారు. అవునా కదా? ఫరో ఏమో కలకన్నాడు, ఎవడో దాని గురించి చెప్పలేకపోతే యోసేపు చెప్పాడు. ఇక నెబుకద్నెజరు గారు కలగాని మర్చిపోయాడు. ఈ కళని చెప్పిన వాడు ఎవరు? దానియేలు. అంటే ఇప్పుడు చెప్పండి, 2 కళలను ఇంటర్ప్రీట్ చేయడం ద్వారా 2 ఏమయ్యారు? గొప్పవాళ్ళు అయ్యారు. అయితే నేను అంటాను, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడు తన పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు తన పిల్లలకి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులకు ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా దేనిని చేయడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, పేజీ నంబర్ 756, 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమి. 25వ కీర్తన 14వ చరణం, 25వ కీర్తన 14వ చరణం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి. చాలు. యెహోవా మర్మము ఎవరికి తెలుస్తుంది? ఆయన యందు భయభక్తులు గలవారికి. ఇప్పుడు చెప్పండి, యోసేపు భయభక్తులు గలవాడు, మర్మం తెలిసింది. దానియేలు భయభక్తులు గలవాడు, మర్మం తెలిసింది. దేవుడు తన భక్తులకు తెలియకుండా ఏది చేయడు. రైట్. 2 కూడా జ్ఞానవంతులు ఎలాగయ్యారంటే భయభక్తుల ద్వారా వారి యొక్క కళలను విభజించి, కళలను వివరించి, ఏమండి, దేవుడిచ్చిన జ్ఞానంతో వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. ఇక 7వగా మాట చెప్తాను. టైం 5 నిమిషాలు ఎక్కువైంది, కంగారు పడకండి. ఈ 7వ మాట కూడా మనం చెప్పి ముగించుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, 2 కూడా పరాయి దేశంలో పవిత్రమైన బ్రతుకు బతికి చచ్చిపోయారు.
ఇద్దరూ పరాయి దేశంలో పవిత్రమైన బ్రతుకు బతికి చచ్చిపోయారు. ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం. యోసేపు చదువునన్నా 26. యోసేపు 110 సంవత్సరముల గలవాడే మృతి పొందెను. చెప్పండి, ఎక్కడ చచ్చిపోయాడు? ఎక్కడ బతికాడో, ఎక్కడ అన్యజనుల మధ్య బ్రతికాడో ఆ అన్యజనుల మధ్య ప్యూర్ లైఫ్, పవిత్రమైన బ్రతుకు బతికి పవిత్రంగానే చివరికి చనిపోయాడు. మరణము వరకు నమ్మకంగా ఉండు. దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు, అంటే దాని అర్థం ఏంటి? కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో దానియేలు ఏమయ్యాడు? చనిపోయాడు. ఎక్కడ? బబులోను దేశంలో. ఎలా బ్రతికి? నమ్మకంగా బ్రతికి, పవిత్రంగా బ్రతికి. నేనంటాను, ఎంతకాలం బ్రతికామన్నది కాదు, అన్యజనుల మధ్య బ్రతికినా పవిత్రత కోల్పోకుండా బ్రతికి చనిపోవాలి మనం. అది అందుకని దేవుని వాక్యంలో ఏమనుందంటే, ఏమండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట చదవని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందలి జ్యోతుల వలె, అది ఐగుప్తు జనము మధ్య, బబులోను జనము మధ్య ఏం పట్టుకున్నారు వీళ్ళు? జీవవాక్యమును చేత పట్టుకుని. అంటే వాళ్ళకి జీవవాక్యం లేదు వారికి, కానీ వారి జీవితమే ఒక జీవవాక్యం, వారి జీవితమే ఒక సాక్ష్యం, వారి జీవితమే ఒక నిదర్శనం. జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె. అందుకనే దేవుని దాసులు మీకు దొరికితే చదువుకోండి. జి రాజారావు గారు ఆదికాండములో ప్రథమ జ్యోతి అని యోసేపు గురించి ఒక పుస్తకం రాశారు. ఒకవేళ మీకు దొరికితే ఎక్కడైనా బుక్ స్టాల్లో చదువుకోండి. ప్రథమ జ్యోతి. ప్రథమ జ్యోతి ఎవరు? యోసేపు. యోసేపు గురించి ఇంచుమించుగా చాలా పేజీలు అయిన పెద్ద పుస్తకం రాశారు. అది 1976లో రిలీజ్ చేశారంట బుక్. నేను ఎందుకు చెప్తున్నానంటే, జ్యోతుల వలె కనబడ్డారు, జ్యోతుల వలె జీవించారు, పరాయి దేశంలో తమ జీవితాన్ని ముగించారు. పౌలు చెప్తున్నాడు, నేను నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటునే, నా కొరకు నీతి కిరీటము. కాబట్టి ఇద్దరి కోసం ఏముంది? నీతి కిరీటం. నీ కోసం నా కోసం ఏముంది? తల్ల వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రములు. యోసేపు, దానియేలు జీవితాలను మా ముందు ఉంచి మా జీవితాలను సరి చేసుకోవడానికి ఇచ్చిన వర్తమానం కొరకై స్తోత్రాలు. నీ కొరకు మేము నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. నమ్మకంగా పరిగెత్తి పవిత్రమైన జీవితాన్ని జీవించి మా పరుగును కడముట్టించి నిత్య జీవాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. పవిత్రమైన జీవితంతో ఆశీర్వాదకరమైన స్థితికి వెళ్ళడానికి సహాయం చేయండి. కృపనిమ్మని సహాయం చేయమని మీ దయగల స్థలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తోత్రాలు చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.